మన డేలో బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంటా, లంచ్ ఇంపార్టెంటా, డిన్నర్ ఇంపార్టెంటా అంటే నా ఓట్ మాత్రం డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ చేయండి. బికాస్ మనం ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ చేసామంటే డే మొత్తంకి కూడా అది ఫ్యూయల్ లాగా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది మనకు. సో మంచి బ్రేక్ఫాస్ట్ తింటేనే మనం డే అంతా కూడా హ్యాపీగా మనం వర్క్ చేయగలం. మరి డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంటే బాగుంటుందని మీకు కూడా అనిపిస్తుంది కదా. సో అందుకని ఇవాళ 2 మంచి బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ మీకు పరిచయం చేయబోతున్నాం. అలాగే మీరు ఇక్కడికి వచ్చి మీ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో వెంటనే ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండో ఈ వంటలు చేద్దాం. నిషిత గారు వచ్చారు మోత్కూరు నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. నిషిత గారు హాయ్. హాయ్, వెల్కమ్ టు రారండో ఈ వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో నిషిత గారు మీ గురించి చెప్పండి. నేను వచ్చేసి హౌస్ వైఫ్. ఓకే. మా వారు వచ్చేసి మహేందర్ రెడ్డి. అతను రియల్ ఎస్టేట్. ఇంకా మాకు ఫార్మ్స్ ఉన్నాయి. ఆ ఫార్మ్స్ మొత్తం అతనే చూసుకుంటాడు. ఒక చిన్న పాప, 2 years పాప. బాగా ప్రిపేర్ వచ్చినట్టున్నారు. ప్రిపేర్ ఏం లేదులే కానీ ఎంత ఫ్లోలో అంత కరెక్ట్ గా. అంటే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా మాట్లాడడానికి వచ్చేస్తుంది అట్లా. అలవాటు అయిపోయింది మాట్లాడి. నైస్ అండి. సో పాప పేరేంటి? హన్విక రెడ్డి. హన్విక రెడ్డి. నైస్, వెరీ నైస్ నేమ్. సో ఇంతకీ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇవాళ మాకు? క్రీమీ మ్యాక్రోనీ పాస్తా. మీ పాపకి ఇష్టమా? ఇష్టమేం లేదు, పెట్టొద్దు కదా, హెల్త్ కి మంచిది కాదు కానీ అప్పుడప్పుడు చేసిస్తా. అవునా? ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. బాయిల్ చేసుకున్న పాస్తా, చీజ్, గరం మసాలా, బటర్, ఆనియన్, చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్, మిరియాల పొడి, చాట్ మసాలా, సాల్ట్, మైదా పిండి, క్యారెట్. ఓకే అండి. సో మరి తయారు చేద్దామా మనం మాక్రోని? ఓకే. సో చెప్పండి ఎలా చేయాలి మనము? ఫస్ట్ పాన్ పెట్టేసుకొని. మీరు ఎప్పుడు ఎక్కువ నవ్వుతూ ఉంటారా? కొంచెం బటర్ వేసేసుకోండి. ఓకే. సో మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటారా అప్పుడప్పుడు ఈ పాస్తా? తక్కువ, మా వారంతా లైక్ చేయరు. అవునా? ఏమి ఇష్టం మీ వారికి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో? హెల్తీ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అంటే మరి రెగ్యులర్ ఇడ్లీ దోశ అట్లా అంతే, మిల్లెట్స్ అలా. సో మీరు ఏమేం చేస్తారు రెగ్యులర్ గా మండే టు సాటర్డే? రెగ్యులర్ ఐటమ్ ఇడ్లీ, దోశ. అవుతున్నారండి, భలే క్యూట్ గా అవుతున్నారు మీరు. అప్పటి నుంచి ఇంతగానో ఎవరు నవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఒకవేళ మీ అమ్మ నాన్న లేకపోతే ఎవరో తిడుతున్నా కూడా నవ్వుతూనే ఉంటారు మీరు? అట్లేం లే, ఎవరికైనా కోపం వస్తుందా? పోర్లేదు. సో బటర్ మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆనియన్ వేసుకోవాలి. సో ఇలాంటి వెస్టర్న్ రెసిపీస్ ఏమేమి వచ్చు మీకు? నూడిల్స్, స్నాక్స్. మా పాప ఇప్పటి నుంచి అది తింటుంది కాబట్టి తన కోసం వెరైటీ ట్రై చేయాలని అంత కారం లేకుండా ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటాం. ఓకే. క్యాప్సికమ్. ఓకే. సో ఇంతకీ హన్విక అంటే మీనింగ్ ఏంటండి? హన్విక అంటే లక్ష్మీదేవికి సంబంధించింది కదా. ఓకే. సో మొత్తానికి అంటే అమ్మాయిలు పుట్టారంటే పేర్లు మనం ఏది పెట్టినా కూడా లక్ష్మీదేవి కదా. క్యారెట్ వేసుకోవాలి. ఓకే. ఎవరిది సెలెక్షన్? నేమ్ మీరా మీ వారా? ఇద్దరిది. ఇంకా మీకు ఎంతమంది సిబ్లింగ్స్, అన్న చెల్లెళ్ళు? ఒక చెల్లి, ఒక తమ్ముడు. మీరే పెద్ద. సో ఏం చదువుకుంటున్నారు మీ చెల్లి మీ తమ్ముడు? 12th స్టాండర్డ్ ఒకరు, 11th స్టాండర్డ్ ఒకరు. చిన్నోళ్ళు బానే. చిన్నవాళ్ళే. సో ఎవరు ఎక్కువ క్లోజ్, చెల్ల తమ్ముడా? తమ్ముడే. తమ్ముడు అంటే ఆడపిల్ల కదా, అంత క్లోజ్ ఉండదు. తమ్ముడు అంటే కొంచెం ఆపోజిట్ ఉంటుంది, కొంచెం ర్యాప్ ఉంటుంది అట్లా. ఇక్కడ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పాన్ పెట్టేసుకోవాలి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామండి?
క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ఇది మొత్తం మెల్ట్ కావాలి బాగా. సో దీనికి బటర్ బాగానే ఎక్కువనే పట్టేలా ఉంది. కొంచెం మైదా పిండి. ఓకే. టూ స్పూన్స్ మైదా పిండి. ఇది బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో మీకు ఎలాంటి రెసిపీస్ అంటే బాగా ఇష్టం? మన నాన్ వెజ్ ఇష్టం. అవునా? ఏం తింటారు నాన్ వెజ్? ఎక్కువ చికెనా? చికెన్, మోస్ట్ ఆఫ్ టైమ్స్ చికెన్. సో స్వీట్స్ తక్కువ? తక్కువ. కొద్దిగా మిల్క్ వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు హన్విక కోసం ఎలాంటి రెసిపీస్ చేస్తుంటారు ఇంట్లో? తను చిన్న పాప కదా, ఎక్కువ కారం లేనివి అలాంటివి చేస్తాం. సో హన్విక గురించి చెప్పండి. ఇంట్లో చాలా అల్లరి చేస్తుంది బాగా. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా, వచ్చి రాని మాటలతోని తనతోనే గడిచిపోద్ది ఇంకా రోజు మొత్తం. ఇలా మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మీరు నాన్ వెజ్ బాగా వండుతారా, వెజ్ బాగా వండుతారా? నాన్ వెజ్ ఇష్టం కాబట్టి అదే బాగుంటుంది. కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం. ఓకే. గరం మసాలా, చాట్ మసాలా లైట్గా, సాల్ట్. బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, ఇది వేసి సో మీ హాబీస్ ఏంటండి? ఇప్పుడైతే ఇంట్లోనే ఏం లేదు. అసలు అంటే అట్లీస్ట్ అంటే హన్వికతో టైం స్పెండ్ చేయకపోతే టీవీ చూడడము అంటే అంత టైం కూడా ఉండదు. తనకి నిద్ర పుంచడము, తర్వాతకి ఏమన్నా లేచినాక ఆడిపియడం, రైస్ తినిపియడం, తనతోనే సరిపోద్ది. ఇంకా ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదా వెజిటబుల్స్. ఎవరు నేర్పించారు ఈ రెసిపీ మీకు? నాకే సొంతంగా. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా అండి? అరేంజ్ మ్యారేజ్. చిల్లీ ఫ్లేక్స్. ఓకే. సో వంట చేయడం అంటే బాగా ఇష్టమా మీకు? ఇష్టమే. కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? అంత టైం ఉండదు. అంత టైం ఉండదు కానీ అప్పుడప్పుడు వచ్చినాయి ఏదో ట్రై చేస్తుంటాయి. ఒక కుక్ ని పెట్టుకోలేకపోయారా? అంత అవసరం పడలేదు. ఇంకా
ఉండేది మేము ఇద్దరమే కదా. ఓకే. లాస్ట్ అయిపోయినాక చీజ్ వేసుకోవాలి పైన. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? అల్లు అర్జున్ బాగా ఇష్టం. ఎందుకు? ఎందుకు అతని వస్తే అట్లా మంచిగా అనిపిస్తాయి మూవీస్ అట్లా. అవునా? అయిపోయిందా పాస్తా? అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేద్దామా? క్రీమీ మ్యాక్రోనీ పాస్తా రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ అండి. క్రీమీ మ్యాక్రోనీ పాస్తా రెడీ అయిపోయిందండి. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్రీమీ మ్యాక్రోనీ పాస్తా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మ్యాక్రోనీ పాస్తా, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చీజ్, వెన్న, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, ధనియా పొడి. క్రీమీ మ్యాక్రోనీ పాస్తా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు త్వరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో కాస్త వెన్న వేసి కార్న్ ఫ్లోర్ వేసి లంప్స్ లేకుండా దీన్ని బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా పాలు పోసి తర్వాత మిరియాల పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. చివరిగా మ్యాక్రోనీ పాస్తా కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకొని పైన కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసి చీజ్ బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, క్రీమీ మ్యాక్రోనీ పాస్తా రెడీ. ఓకే అండి, సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? పోహా మిక్చర్. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. ఫ్రై చేసి పెట్టుకున్న పోహా, సేవ్ మిక్చర్, టమాటోస్, చిల్లీస్, ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, లెమన్ జ్యూస్, పుట్నాలు, సాల్ట్, చాట్ మసాలా, మిరియాల పౌడర్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? సో చెప్పండి ఎలా చేయాలి? స్టవ్ ఆన్ చేసేది ఏం లేదు, మిక్స్ బెస్ట్ అయితే పోహా వేసుకోవాలి. ఓకే, ఫ్రై చేసిన పోహా. ఫ్రై చేసిన సో జస్ట్ డ్రై రోస్ట్ లేకపోతే నార్మల్ డ్రై ఆయిల్ వేసి చేసారా? సేవ్ మిక్చర్. ఓకే. పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు, నెక్స్ట్ పుట్నాలు. సో మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీయా? పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీయా? చాలా పెద్ద ఫ్యామిలీయా? మా వారు పెద్ద అయినా మాకు ఇద్దరు వాళ్ళ తమ్ముళ్ళు, ఒక చెల్లి. సెకండ్ అయినా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. చిన్న అయినా కాలేదు, ఇంకా వాళ్ళ చెల్లికి అయిపోయింది, ఇద్దరు పాపలు, అత్తమ్మ, మామయ్య. నైస్ నైస్. సో ఫ్యామిలీ ఫంక్షన్స్ అప్పుడు అందరు కలుస్తూ అందరు కలుస్తూ ఉంటాం. మీ ఆయన సైడ్ వాళ్ళలో ఎవరికి ఎక్కువ క్లోజ్ మీరు? అందరికి. 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 మీ అత్తమ్మ గురించి చెప్పండి. అత్తమ్మ ఏమి లేదు, ఇంట్లోనే ఉంటారు. తను కూడా కొంచెం ఏజ్ పర్సన్స్. మామయ్య అత్తమ్మ, మామయ్య ఏమో బావి దగ్గరికి, అంటే మాకు ఫార్మ్స్ ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్నాయండి మీ ఫార్మ్స్ అన్ని? ఊర్లోనే, అక్కడే ఉంటాము. రోజు వెళ్ళి పాలు తీయడము, పొలాలు చూసుకోవడం అది చేస్తూ ఉంటారు మామయ్య. ఇంకా మామయ్య తోడికి మా ఆయన చేస్తాడు అప్పుడప్పుడు. అవునా? మీరు పోతుంటారు ఎప్పుడైనా? ఎప్పుడు ఒకసారి వెళ్తాం, పాప ఉంది కదా, చిన్న పాప, అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తాం. ఎక్కడ మీ ఊరు? ఇంతకీ మీ పొలాలన్నీ ఎక్కడున్నాయి? మోత్కూర్, భువనగిరి దగ్గర. అక్కడేనా? ఓకే, మీరు ఉండే చోటే అక్కడే? అక్కడే. నైస్ నైస్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఆనియన్స్. ఓకే. చిల్లీస్.
టమాటోస్, చాట్ మసాలా, ఓకే, మిరియాల పౌడర్, సాల్ట్. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మమ్మీ దగ్గర అప్పుడప్పుడు అవునా? స్నాక్స్ చేసి పెడుతుంటది. పెళ్ళికి ముందు వంటలు వచ్చేవా మీకు? తక్కువ, పెళ్ళైనాకనే నేర్చుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ అసలు ఏ రెసిపీ నేర్చుకున్నారో గుర్తుందా మీకు? పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీ ఆయన కొడి పెట్టింది ఏది? అది గుర్తులేదా? లేదు. మీకు కోపం వస్తుంటుందా బానే? వస్తుంటది, వస్తుందా? వస్తుంది. మీ ఆయన పైన చూపిస్తారా బానే? థ్యాంక్స్ అండి, మా షోలో మాత్రం బాగా నవ్వుతున్నారు. అయ్యో, ఏం అడిగినా కూడా నవ్వుతున్నారు. లేదు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలానే ఉండాలి పార్టిసిపెంట్ అంటే, ఇట్లా ఎప్పుడు స్మైలింగ్ గా హ్యాపీగా అలానే ఉండాలి డెఫినెట్ గా. లెమన్ జ్యూస్, ఓకే. సో రెడీ అయిపోయిందా అండి? రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేద్దామా? ఓకే, సో మంచి స్నాక్ ఐటమ్ కదండి. అవును, ఈవినింగ్ టైంలో మంచిగా ఆ. చేసుకొని తినొచ్చు. క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది. హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, అంత ఆయిలీ ఫుడ్ కాదు, అవునవును. చికెన్ లో ఏమేమి వెరైటీస్ వచ్చి? చికెన్ అసలే ఫేవరెట్ అన్నారు. చికెన్ పకోడీ, ఫ్రైడ్ చికెన్, పెప్పర్ Okay. చికెన్, ఓకే, అన్ని చేస్తారు. చికెన్ బిర్యానీ. Chicken చికెన్ లో ఏ ఇష్టం అన్నప్పుడు అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది కదా. పోహా మిక్చర్ రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి, పోహా మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి నేను మీకు చెప్పేస్తాను. ఈలోపు మీరంతా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పోహా మిక్స్చర్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, శనగపప్పు, వేరుశనగపప్పు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సేవ్ మిక్స్చర్, ఉప్పు, మిరియాల పొడి. పోహా మిక్స్చర్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించిన అటుకులు, సేవ్ మిక్స్చర్, ఫ్రై చేసిన వేరుశనగపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా నిమ్మరసం పిండి అన్ని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పోహా మిక్స్చర్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. పోహా మిక్స్చర్ చూద్దాం ఎలా ఉందో. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. మంచిగా క్రిస్పీగా, క్రంచీగా, క్రంచ్, వెరీ టేస్టీ. ఈవినింగ్ నిజంగా మంచి స్నాక్. ఈజీగా అయిపోద్ది. చాలా బాగా చేశారు. సో మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మా షోలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. ఓకే అండి, మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇంత మంచి వెరైటీస్ ని మా అందరికి కూడా పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి నిషిత Thank గారు. you so much. టేక్ కేర్, బాయ్. బాయ్. సో ఇవాళ నిషిత గారు మనకు పరిచయం చేసిన ఈ రెసిపీస్ చూసారు కదండి. మరి ఇంట్లో ఈ రెసిపీస్ ని బ్రేక్ఫాస్ట్ కి ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.